మేడం గారు, ఎవరో సత్య అట, మీకు ఇది ఇమ్మన్నారు. సత్యానా? అతను ఏమైనా చెప్పాడా? మీరెవరండి అని అడిగాను. నా పేరు సత్య, మిగతా వివరాలు కావాలంటే ఆవిడని అడుగు, ఆవిడికి నా గురించి బాగా తెలుసు అన్నాడు. ఇంతకీ సత్య అంటే ఎవరు మేడం? అదంతా నీకు అనవసరం, వెళ్ళి నీ పని చూసుకో. హలో, శ్రీమతి భవానీ ప్రసాద్ గారు. దరిద్రం వదిలిపోయిందనుకుంటున్నావు కదూ? ఎంత చెడ్డా ప్రియుణ్ణి. నేనేదో చిరాకుల పేజీలు ఇవ్వద్దన్నానే అనుకో, ఇక మానేదివేనా? అత్తగారికి సేవలు, భర్త గారికి పరిచర్యలు, పసిబిడ్డకి లాలింపులు. మాట్లాడమేం సంధ్య, నీతో కలిసి మాట్లాడే అదృష్టానికి నేను ఎలాగో నోచుకోలేదనుకో. అయినా నీకేంటి సంధ్య, జాక్ పట్టుకొట్టేశావు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అసలు ఏమైంది నీకు? నువ్వు పే చేయొద్దంటే నేను మానేశాను. సత్య, నేను ఇంతగా ప్రేమించే నన్ను ఎందుకు ఇలా బాధపడుతున్నావు? అసలు నేను నీకేం ద్రోహం చేశాను? పైగా నేను ఇక్కడికి రావడానికి నువ్వు నన్ను బలవంతం చేస్తే తప్ప నా అంతటి నేను రాలేదే. సత్య, నీ ప్రేమ ముందు నాకు ఈ ఆస్తి అంతస్తు గుడ్డి గవతో సమానం. అయినా ఇది ఫోన్లో మాట్లాడే విషయం కాదు. నేను నిన్ను పర్సనల్ గా కలవాలి సత్య. నేను అదే అనుకుంటున్నాను. నీతో చాలా మాట్లాడాలి. ఎక్కడ కలవమంటావు? నేను ఇప్పుడే వస్తున్నాను. బిర్లా మందిర్ దగ్గరికి రా. బాబుని మీతో తీసుకెళ్తున్నారా? లేదు బిబుడు, కనిపించట్లేదమ్మా, పని పిల్ల కంగారు పడుతోంది. పైన కింద అంతా వెతికామమ్మా, ఎక్కడా లేడు. అత్తయ్య గారి గదిలో చూసారా? అమ్మా సంజయ్, నా బాబును ఉయ్యాల్లోనే పడుకోబెట్టాను. నువ్వు చూడలేదా? ఎక్కడున్నాడు ఏంటారా? ఎంతమంది పని వాళ్ళు ఉన్నారు, వాడికి నడవడం కూడా చేత కాదు, పట్టుకోలేకపోయారు. వెళ్ళి వెతకండమ్మా, వెళ్ళి వెతకండి. నా కాళ్ళు చేతులు ఆడటం లేదు, కొండదాడుగా ఉంది. అత్తయ్య, మీరు ఎక్కువగా ఆయాసపడకండి, కూర్చోండి. ఇక్కడే ఎక్కడ ఉంటాడు, కాపాడే ఉంటా వెతుకుతాంగా. కంగారు పడకండి. భవానికి ఫోన్ చేసి పెట్టి అలాగే అత్తయ్య. కనపట్టలేదురా. ఇందాక దాకా ఇక్కడే ఉన్నాడు, ఇంతలో ఏమయ్యాడో కనిపించడం లేదు. కనిపించట్లేదు. ఎంతసేపు అయిందమ్మా? దగ్గర దగ్గర 2 గంటలు. విష్ణు ఎక్కడా? అవును, విష్ణు, విష్ణు. విమానం మన మీద నుంచి అలా వెళ్ళిపోతుంది. తర్వాత రైలు వస్తుందంటే. అమ్మగారు, అడిగో బాబు. అందరూ నీకోసం ఎలా వెయిట్ చేస్తారో చూసావా? అది వద్దా నీకు? బాబు కనపడలేదని ఎంత కంగారు పడ్డావో తెలుసా? తీసుకెళ్ళినప్పుడు చెప్పు తీసుకెళ్ళాలని జ్ఞానం కూడా లేదా నీకు? సారీ విష్ణు, సంజయ్ చాలా ఎమోషనల్ అయింది. పర్వాలేదు సార్, ఎంతైనా కన్న తల్లి కదా.
ఊరుకోమ్మా, ఇంకెందుకు బాధపడతావు? బాబు దొరికాడుగా, వాడికి ఆకలేస్తుంది అనుకుంటా. పాలు పట్టమ్మా. అలాగే. మా నాయనే ఏడవకు. అత్తయ్య, ఆ? బాబు. హలో హలో హలో. ఏం ఫోనో ఏమో, మాట లేదు పలుకు లేదు. నేను మాట్లాడతాను అత్తయ్య. మాట్లాడు. రా నాన్న. హలో. నేను సత్యాన్ని మాట్లాడుతున్నాను. ఎవరమ్మా? రాంగ్ నెంబర్ అత్తయ్య. ఓహో, పద నాన్న, పాల బుద్ధి చేద్దాం పద. హలో సత్య. రాంగ్ నంబర్ అని చెప్పే లెవెల్కి రాంగ్ పర్సన్ అయిపోయానా? ఎప్పుడో 9ంటికి వస్తా అన్న దానివి, ఇప్పుడు టైం 12 అయింది. గుడి ముందు చిల్లర కోసం వెయిట్ చేసే ముష్టి వాళ్ళలా నేను నీ కోసం వెయిట్ చేశాను. సారీ సత్య, కరెక్ట్ గా బయలుదేరే సమయానికి బాబు కనపడలేదు. బాబా? ఎవరి బాబు? అదే మన భవానీ ప్రసాద్ గారి. నీ భవానీ ప్రసాద్? ఏంటి నువ్వే నవమాసాలు మోసే కన్నట్లు ఫీల్ అవుతున్నావు? కన్న ప్రేమ కన్నా పెంచిన ప్రేమే గొప్పదంటారులే. నా ఏడుపు ఎప్పుడు ఉండేదే గాని, నీ బాబు క్షేమమేనా? సత్య, నువ్వేం మాట్లాడుతున్నావు తెలుసా? ఎందుకు ఇలా మారిపోయా? మారిపోయింది నేను కాదు సంధ్య, నువ్వు. నీకు నాకు మధ్య తెరపడింది. సత్య, నేను చెప్పేది విను. షో, నటించొద్దు. నేను నటిస్తున్నానా? యస్, నువ్వు నటిస్తున్నావు. నటించి నటించి నన్ను మోసం చేస్తున్నావు. సత్య, చాలా తెలివిగా నీ దారి నువ్వు చూసుకున్నావు. నా దారి నేను చూసుకోవాలిగా. అయితే నన్ను ఇప్పుడు ఏం చేయమంటావు? ఫార్మసీ పెట్టుకోవాలి, 10 లక్షలు కావాలి. ఆ డబ్బు ఎలా ఇవ్వాలో నువ్వు ఆలోచించుకో. అది ఎలా తీసుకోవాలో నేను నీకు ఫోన్ చేసి చెప్తాను. హలో సత్య, హలో. ఏమిటోరా భవానీ, మీరు వచ్చినట్టే లేదు, అప్పుడే అమెరికా వెళ్ళిపోతానంటున్నావు. నా మనసు ఏమీ బాగుండలేదు. రే భీముడు, నేను వడ్డిస్తానురా. నా కొడుకు కోళ్ళు ఉండేది 2 రోజులు. వాళ్ళు అమెరికా వెళ్ళాక ఎలాగూ నాకు ఈ భాగ్యం ఉండదు. నువ్వు వెళ్ళి పని చూసుకో. అలాగేనమ్మా. కూర్చోమ్మా, కూర్చోమ్మా. హలో, ఐఎమ్ సత్య స్పీకింగ్. ఓ సత్య, హౌ ఆర్ యు? ఐఎమ్ ఫైన్ సార్. ఇంకేంటి విశేషాలు? నథింగ్ స్పెషల్ సార్. నువ్వు చేసిన మేలు మాత్రం ఈ జన్మలో మర్చిపోలేను. నీకు విషయం తెలుసా? సంజయ్ నీ గురించి 24 గంటలు ఆలోచిస్తూ ఉంటుంది. మీరు ఒకరి మీద ఒకరు చూపించుకునే ప్రేమలో ఎవరు గొప్ప అనేది చెప్పలేకపోతున్నాను. ఒకసారి సంజయ్కి ఇస్తారా? ఎవరు బాబు ఫోన్లో? సత్య అని సంధ్య క్లాస్మేట్, అమెరికా నుంచి మాట్లాడుతున్నాడు. సంధ్య. హలో. హలో సత్య, హౌ ఆర్ యు? నేను చెప్పింది ఏం చేసావు? సత్య, సత్య అది. 10 లక్షలు కావాలి, ఫార్మసీ పెట్టుకోవాలి, సెటిల్ అవ్వాలని చెప్పానా నీకు? ఎందుకు ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? నేను మాట్లాడేది నీకు పిచ్చి పిచ్చిగానే ఉంటుంది. నీకంటే తాలి కట్టని మొగుడు, కడుపున పుట్టని బిడ్డ, నడమంత్రపు సిరి. 2 గంటల డబ్బు సంగతి తేల్చి చెప్పు. నువ్వేం చేస్తావా, ఎలా చేస్తావో నాకు తెలియదు. నాకు మాత్రం డబ్బు చాలా అవసరం. అసలు అంత డబ్బు నేను ఎక్కడి నుంచి? ఆ ఇంటి ఇల్లాలివి కదా, తాళం గుత్తి నీ దగ్గరే ఉంటుంది. వెళ్ళు, బీరువా తెరు, డబ్బు తీసుకురా. మాజీ ప్రియుడి కోసం ఆ మాత్రం చేయలేవా? అసలు నువ్వు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? నీకు అనవసరం. 2 గంటలకి ఫోన్ చేస్తాను. నీకు నువ్వుగా డబ్బు తెచ్చావా సరే, లేదా నీ దగ్గర నుంచి డబ్బు ఎలా తీసుకోవాలో నాకు బాగా తెలుసు. హలో, హలో. వెల్కమ్ డెక్కన్ కాంటినెంటల్. మీ హోటల్లో సత్యాన్ని ఎవరైనా చెక్ ఇన్ అయ్యారా? జస్ట్ మూమెంట్ మ్యామ్. రూమ్ నెంబర్ 201. థ్యాంక్ యూ.